ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో చందాదారులుగా చేరడానికి అవసరమైన వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం 15,000 నుంచి 21,000కు పెంచిందని తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంచాలన్న ప్రతిపాదన చాన్నాళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని 15,000 నుంచి 21,000కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తుంది. తద్వారా ఈపీఎఫ్ఓ పరిధిని విస్తరించి ఈ సామాజిక భద్రతా సదుపాయాలని మరింతగా ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. లాంగ్ పెండింగ్ ప్రపోజల్ ఈపీఓ వేతన పరిమితిని పెంచాలన్న డిమాండ్ ఉద్యోగుల నుంచి చాలా సంవత్సరాలుగా వస్తుంది. దాంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. గతంలో చివరిగా ఈపీఎఫ్ఓ వేతన పరిమితి 2014లో పెంచారు. అప్పుడు పీఎఫ్ వేతన పరిమితిని 6,500 నుంచి 15,000కు పెంచారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని పెంచి దాదాపు 8 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో మరోసారి ఈ పరిమితిని పెంచాలన్న డిమాండ్ వినిపిస్తుంది. అయితే ఈ డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఈపీఎఫ్ఓ పరిధిలోకి ఇంకా ఎక్కువ మంది ఉద్యోగాలు వస్తారు. దానివల్ల ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడుతుంది. అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తుందని తెలుస్తుంది. అధిక పెన్షన్ కోసం మార్గదర్శకులు అర్హులైన ఉద్యోగుల కోసం ఉద్యోగులు పెన్షన్ స్కీమ్ల కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ గత ఏడాది జూన్లో చర్యలు చేపట్టింది. వారి యజమాని నుండి ఉమ్మడి అభ్యర్థన లేదా అనుమతి లేని వారికి ఈ ప్రక్రియ సౌకర్యాన్ని సులభతరం చేసింది. జూన్ 14, 2023న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈపీఎఫ్ఓ అవసరమైన పత్రాలు మరియు అధిక పెన్షన్ దరఖాస్తులను అంగీకరించే విధానాన్ని వివరించింది. ఈ ప్రక్రియల్లో యజమానిచే ధృవీకరణ, డిజిటల్ మార్పిడి, పర్యవేక్షకులకు మరియు ఖాతా అధికారులచే పరీక్ష, దరఖాస్తుదారులకు తుది కమ్యూనికేషన్ తదితర దశలు ఉంటాయి. సెప్టెంబర్ 1, 2014 నాటికి ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్నవారు మాత్రమే అధిక పెన్షన్ను ఎంచుకోవడానికి అర్హులు. ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసుల్లో కూడా ఇప్పుడు ఈపీఎఫ్ పథకం కింద అధిక పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.